ప్రకాశం బ్యారేజ్ కు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. బ్యారేజ్ కు వరద నీరు భారీగా వస్తుంది. బ్యారేజ్ ఇన్ఫ్లో 5,60,000 క్యూసెక్లు అయితే అవుట్ఫ్లో 5,61,100 క్యూసెక్లుగా ఉంది. దీంతో బ్యారేజ్ మొత్తం 70 గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజ్ కు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. బ్యారేజ్ కు వరద నీరు భారీగా వస్తోంది. బ్యారేజ్ ఇన్ఫ్లో 5,60,000 క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో 5,61,100గా కొనసాగుతోంది. దీంతో బ్యారేజ్ మొత్తం 70 గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, చెప్పండి. ఎంఎన్ఆర్ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి విపరీతంగా ఉందనే విధంగా చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా పులిచింతల ప్రాజెక్టుకి గేట్లు మొత్తం తెరిచినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా ఈ ప్రకాశం బ్యారేజీకి వరద అనేది పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం మనం వరద ఉధృతిని కూడా చూడవచ్చు. మొత్తం ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి 70 గేట్లను కూడా ఓపెన్ చేసి కిందకి బంగాళాఖాతంలో కూడా ఈ వరదకు సంబంధించినటువంటి వాటర్ని అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. ప్రధానంగా కూడా పులిచింతల ప్రాజెక్టులో 6 లక్షల క్యూసెక్కులు నీరు అనేది కిందకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి 5,70,000 క్యూసెక్కులకు వరకు వరద ఉధృతి నీరు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే 5,60,000 వరకు క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ గుండా కిందకి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ వరద నీరు అనేది పరిస్థితి నేపథ్యంలో అధికారులందరూ కూడా ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు సీతానగరం కానీ అదేవిధంగా మిగిలినటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉండేటటువంటి ప్రజలను కూడా సేఫ్ ప్లేసులు ఏవైతే ప్రభుత్వం ఈ వరదకు సంబంధించినటువంటి ఏరియా ఎఫెక్టెడ్గా ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో అక్కడికక్కడే కూడా సేఫ్ ప్లేసులను ఏర్పాటు చేసి ఈ ఏదైతే దీనికి సంబంధించి ఎవరైతే ఈ వరద ఉధృతి వల్ల ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలిస్తున్నారు. ఈ వరద ఉధృతి వల్ల ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం బ్యారేజ్ వద్ద కూడా పరిస్థితిని చూడొచ్చు. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వరద నీటికి సంబంధించి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇటు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి కొన్ని వాగుల నుంచి కూడా ఈ ప్రకాశం బ్యారేజీకి కూడా పెద్ద ఎత్తున కూడా వరద నీరు అనేది చేరుతుందనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పులిచింతల నుంచి వచ్చేటటువంటి నీరుతో పాటు ఇటు ఇబ్రహీంపట్నం అదేవిధంగా మిగిలినటువంటి ఏరియాలు కొన్ని ఏరియాల నుంచి వచ్చేటటువంటి వాగుల ద్వారా వచ్చేటటువంటి ఈ వరద నీరు అనేది కూడా మొత్తం ప్రకాశం బ్యారేజీ గుండా కూడా ప్రస్తుతం అయితే కిందకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వరద కూడా వీళ్ళటువంటి నేపథ్యంలో గేట్లను ఓపెన్ చేశారు కాబట్టి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అనే విధంగా కూడా చాలా మంది చెప్తుంటారు. ఏంటండి ఎందుకు వచ్చారు బ్యారేజ్? చాలా బాగుంది. ఈ ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది. చాలా ఉల్లాసంగా ఉంది. ప్రజలకి ఏమైనా ఇబ్బంది ఉందేమని చాలా బాగుంది. చాలా ఉల్లాసంగా ఉంది. ఏంటంటే కొంచెం పెద్దలకి ఏమైనా ఇబ్బంది ఉందేమని ఆలోచిస్తున్నాం. అంటే ఇక్కడ కొండ చర్యలు కొంచెం ఇరగబడ్డాయి కాబట్టి జనాలకి ఏం కాకుండా ఉంటే బాగుండిద్ది. చాలా మంది జనాభా ఉన్నారు. బాగుంది. కృష్ణా జిల్లాలకు సంబంధించి వారు ఈ బ్యారేజీకి వచ్చి వరద నేపథ్యంలో విడుదల చేసే గేట్లను కూడా సందర్శిస్తూ ఉంటారు. చాలా ఆహ్లాదంగా కూడా ఇక్కడ పరిస్థితులు ఉంటాయి. కాకపోతే ఉంటారు చాలా ఆహ్లాదంగా కూడా ఇక్కడ పరిస్థితులు ఉంటాయి. కాకపోతే రెయిన్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు అయితే గురవుతూ ఉంటారు. కానీ చాలా మంది మాత్రం ఇక్కడికి వచ్చి ఈ వాతావరణం అంటే ఈ చల్లటి వాతావరణం, ఒకవైపు రెయిన్ పట్టడం, ఇంకోటి ఈ వరద వాతావరణానికి సంబంధించినటువంటి వాటర్ కూడా కిందకి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ చూడదగిన విధంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారిగా అంత వాటర్ వచ్చి వెళ్తున్నటువంటి విధానం కూడా వీసులకు కూడా చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. ఏంటంటే ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాతావరణం ఆహ్లాదకరంగా ఉందండి. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేమైతే రామవరపాడు నుంచి వచ్చామండి. అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? ఈ నీళ్ళన్నీ అటే వస్తాయి.
వస్తాయి కానీ కొంచెం బెటర్ అండి. కొన్ని ఏరియాల మీద రామర్పాడు కొంచెం బెటర్, అందుకనే చూస్తాం. ప్రస్తుతం 70 గేట్లు తెరిచారుగా. చాలా ఇది ఎప్పుడో చిన్నప్పుడు విన్నానండి, నేను ఇదే ఫస్ట్ టైం చూడటం 70 గేట్లు. బాగానే ఉంది, చూస్తాం బాగానే ఉంది. ప్రధానంగా కూడా వీక్షకులు చెప్తున్నారు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి వరద వచ్చేటటువంటి ఏరియా వైపు వెళ్దామో, ఇటు బ్యాక్ సైడ్ బ్యారేజీకి సంబంధించినటువంటి కూడా పరిశీలిద్దాం. ఒకసారి వరద ఉధృతి ఒక్కసారి మనం చూస్తే అర్థమవుతుంది. ఒకసారి వరద ఉధృతి ఒక్కసారి మనం చూస్తే అర్థమవుతుంది ఎంత పెద్ద సంఖ్యలో వాటర్ అనేది ఫ్లో వస్తుందనేది చూడొచ్చు. అక్కడ ఏదైతే లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. భవానీ ద్వీపం అనేది మధ్యలో ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా మనం చూడొచ్చు ఈ ఏదైతే కరకట్టకు సంబంధించినటువంటి ఏరియాలో ఉన్న ఇల్లులంతా కూడా సగానికి పైన కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. ఎంతో ఎఫెక్టివ్గా ఈ ఫ్లో అనేది వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పైనుంచి ప్రకాశం బ్యారేజీ గుండా కూడా 6 లక్షల క్యూసెక్కుల వాటర్ అనేది ఒక్కసారిగా ప్రకాశం బ్యారేజీ వైపు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు ఇటు ఇబ్రహీంపట్నం ఏరియాలో ఉండేటటువంటి వరద ఉధృతి ఏదైతే వాగులకు సంబంధించినటువంటి వరద ఎఫెక్టెడ్ వాటర్ కూడా ఇటు సైడు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మొత్తంగా మాత్రం ఇక్కడ ఒక్కసారి గమనిస్తే ఈ యొక్క ఫ్లోని మనం గమనిస్తే కూడా మనకు అర్థమవుతుంది ఎంత వస్తుందో. అందుకే ప్రాంతాల్లో కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇటు కిందకి వెళ్లే కొద్ది కూడా అంశాల దీవికి సంబంధించినటువంటి ఏరియాలు కానీ ఇటు రామర్పాడు మిగిలినటువంటి అన్ని ఏరియాలు కూడా ఈ రెయిన్ ఎఫెక్టెడ్తోనే ఇబ్బంది పడుతున్నటువంటి. ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకు ప్రజలు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో ఈ వరద ఉధృతి వల్ల కూడా చాలా మంది ఇంకా రెయిన్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో చిక్కుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళను కూడా రెస్క్యూ టీముల ద్వారా కూడా వాళ్ళని అయితే సేఫ్ ప్లేసులకు తరలించడానికి కూడా అధికారులు అయితే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం లోకేష్ కూడా మాట్లాడటం జరిగింది. మంత్రి లోకేష్ కూడా క్లియర్గా చెప్పారు, కంపల్సరీగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కూడా సేఫ్ ప్లేసులకు తరలిస్తామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సీఎం అధికారులు కూడా జిల్లా కలెక్టర్లందరితో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా ఈ వరదకు సంబంధించి ఉధృతికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ ఎంత మేర కిందకి వాటర్ ఫ్లో అవుతుంది అనే దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమన్నారు? థ్యాంక్ యూ సాయి.